హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక యువరాణి తన రాజ్యం కోసం తన తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ వ్యక్తి అందవిహీనంగా, ముసలివాడిగా కనిపించినా ఆ రాజ్యంలోని ప్రజలంతా అతనికి భయపడతారు. ఆమె అతనిని ద్వేషిస్తుంది. అతనితో కేవలం ఒక బంధాన్ని మాత్రమే పంచుకుంటుంది. కానీ కాలక్రమేణా ఆమె అతన్ని అర్థం చేసుకుంటుంది. నిజమైన ప్రేమ అతనిలోనే ఉందని గ్రహిస్తుంది. అయితే వారి బంధం సంతోషంగా మొదలైన కొద్ది రోజులకే వారి ఆనందంపై ఓర్వలేని శత్రువులు ఒక కుట్ర పన్నుతారు. ఆ కుట్రకు ఆ యువరాణి జీవితం, ఆమె భర్త ప్రాణాలు బలైపోతాయి. అయితే తన భర్తని, తన జీవితాన్ని నాశనం చేసిన శత్రువులపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? భయంకరమైన దుఃఖంతో ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్‌లో రాత్రిపూట చీకట్లో ప్రాణభయంతో పరిగెడుతున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎవరో ఆమెను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. తన ప్రాణాలని కాపాడుకోవడానికి పరిగెడుతూ ఆమె ఒక నదిలో పడిపోతుంది. ఆమె మునిగిపోతూ ఉంటుంది. ఈలోగా కథ 6 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఆ అమ్మాయి పేరు ఏంజెలిక్ అని తెలుస్తుంది. ఆమె చాలా అందమైన, ధైర్యవంతురాలు, అలాగే తెలివైంది. కానీ కొంచెం మొండిగా కూడా ఉంటుంది. ఆమె ధనవంతుల కుటుంబం నుండి వచ్చింది. కానీ వారి వ్యాపారం మెల్లమెల్లగా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి అప్పులు ఎక్కువగా ఉంటాయి. దాంతో ఏంజెలిక్ తండ్రి ఒక శక్తివంతమైన, డబ్బున్న వ్యక్తి అయిన జఫ్రీతో ఆమె పెళ్లిని నిశ్చయిస్తాడు. జఫ్రీ ఏంజిల్ కంటే చాలా పెద్దవాడు, వృద్ధుడు కూడా. అతని ముఖంపై గాయాల గుర్తులు ఉంటాయి. వాటిని చూసి ప్రజలు భయపడుతూ ఉంటారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి నిశ్చయమవ్వడంతో ఏంజెలిక్ చాలా బాధపడుతుంది. ఆమె బాధను చూసిన ఆమె కజిన్ ఆమె దగ్గరకు వచ్చి తమ కుటుంబం అప్పుల్లో ఉందని, ఈ పెళ్లి చేస్తేనే ఆ అప్పులు తీరుతాయని చెప్తాడు. లేకపోతే తమ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అంటాడు. ఆ మాట విన్న ఏంజెలిక్ కోపంతో పెళ్లిని ఆపడానికి సహాయం చేయమని తన కజిన్ని అడుగుతుంది. కానీ అతను నిరాకరిస్తాడు. ఆగ్రహంతో ఏంజెలిక్ తన గుర్రాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక నిర్మానుష్యమైన చోట కూర్చుని ఉంటుంది. అప్పుడే ఆమెను ప్రేమించే ఒక యువకుడు అక్కడికి వస్తాడు. అతను ఆమెను వెంట తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ ఏంజెలిక్ అతన్ని తన సోదరుడిగా భావిస్తూ ఉంటుంది. అతని ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. అయితే ఆమె కావాలనే అతనితో సన్నిహితంగా మసులుతుంది. ఎందుకంటే తన తండ్రి వాళ్ళని చూస్తే జాఫ్రీతో పెళ్లిని రద్దు చేస్తారని ఆమె అనుకుంటుంది. వాళ్ళను వెతుక్కుంటూ ఏంజెలిక్ తండ్రి అక్కడికొస్తాడు. వాళ్ళిద్దరినీ కలిసి అలా చూసి కోపంతో ఊగిపోతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే అతన్ని నాశనం చేస్తానని ఆ యువకుడిని బెదిరిస్తాడు. భయపడిన ఆ యువకుడు అక్కడి నుండి పారిపోతాడు. ఏంజెలిక్ తండ్రి ఆమెను బాగా తిడతాడు. వేరే మార్గం లేక ఏంజెలిక్ తన కుటుంబం కోసం జఫ్రీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లైపోతుంది. జఫ్రీ ఆమెను తన భవనానికి తీసుకెళ్తాడు. అక్కడతను ఆమె అందాన్ని పొగుడుతాడు. ఏంజెలిక్ అందాన్ని చూడ్డానికి చాలా మంది అతిథులు వస్తూ ఉంటారు. దానికోసం అతను పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి అందమైన డ్రెస్ వేసుకుని సిద్ధం కావాలని ఆమెకు చెప్తాడు. అయితే ఏంజెలిక్ జఫ్రీ చాలా క్రూరుడని, దయలేనివాడని, అతనితో తన జీవితం నాశనం అవుతుందని అనుకుంటుంది. అందుకే కావాలనే మామూలు బట్టలు వేసుకుని అందరి ముందుకు వెళ్తుంది. కానీ ఆశ్చర్యంగా జఫ్రీ ఆమెపై కోప్పడ్డు అందరినీ ఆమెకు పరిచయం చేస్తాడు. రాత్రి భోజనం తర్వాత ఏంజెలిక్ తన గదికి వెళ్లి పడుకుంటుంది. అప్పుడు జఫ్రీ ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె అతనితో మన మధ్య ఏమీ జరగదు, నా అనుమతి లేకుండా మీరు నన్ను ముట్టుకోకూడదు అని చెప్తుంది. దానికి జఫ్రీ నేను నీ అనుమతి లేకుండా నిన్ను అస్సలు తాకను అని చెప్తాడు. జఫ్రీ గురించి చాలా పుకార్లు ఉంటాయి. కొందరు అతను క్షుద్ర విద్యలు తెలిసినవాడని అంటారు. మరికొందరు అతను దయలేనివాడు అని చెప్తూ ఉంటారు. ఒక మతాధికారి ఏంజెలిక్ దగ్గరికి వచ్చి జఫ్రీ క్షుద్ర విద్యలు చేస్తాడని, అతను మట్టిని కూడా బంగారంగా మార్చగలడని ప్రజలు నమ్ముతారని చెప్తాడు. కానీ ఏంజెలిక్ అతని మాటల్ని పట్టించుకోదు. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జఫ్రీ ఏంజెలిక్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అతన్ని ఈ విషయాల గురించి అడుగుతుంది. అప్పుడు జఫ్రీ ఆమెను తన రహస్య బంగారపు గని దగ్గరికి తీసుకువెళ్తాడు. దాని గురించి ఎవ్వరికీ తెలీదు. అతను చేతితో తయారు చేసిన లిఫ్ట్ సహాయంతో ఆమెను క్రిందకు తీసుకువెళ్తాడు. అక్కడ తన బంగారు గనిని చూపిస్తాడు. ఈ గని వల్లనే ప్రజలు అతను మట్టిని కూడా బంగారంగా మార్చగలడని అనుకుంటున్నారని చెప్తాడు. ఆ తర్వాత జఫ్రీ ఏంజెలిక్కు ఒక బంగారపు ముక్కను ఇస్తాడు. ఆమె దాన్ని ఆశ్చర్యంతో చూస్తుంది. అప్పుడు జఫ్రీ ఆమెని ఈ బంగారపు ముక్కతో నువ్వేం చేస్తావని అడుగుతాడు.
దానికి ఆమె నేను ఒక ఓడను కొని ఒక మనిషిని వెతకడానికి వెళ్తాను అని చెప్తుంది. ఆ మాట విన్న జెఫ్రీ బాధపడతాడు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని అనుకున్నాను. కానీ నువ్వు మరొకరిని ప్రేమిస్తున్నావని నాకు ముందుగా తెలిసి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు. నువ్వు కావాలంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. నేను అన్నీ చూసుకుంటాను అని చెప్తాడు. నిజానికి ఏంజెలిక్ వెతకడానికి వెళ్తున్నది ఆమె సోదరుణ్ణి. అతను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయితో పారిపోయి ఉంటాడు. జెఫ్రీ తన భావాలను గౌరవించడం చూసి ఏంజెలిక్ సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఆమె అతన్ని ప్రేమించడం లేదు. అందుకే మరుసటి రోజు ఏంజెలిక్ ఒక బగ్గీలో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అప్పుడే జెఫ్రీ గదిలో ఒక పెద్ద పేలుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం విని ఏంజెలిక్ కంగారుగా పరిగెత్తుకుని జెఫ్రీ గదిలోకి వెళ్తుంది. అతను స్పృహ కోల్పోయి పడి ఉండటాన్ని చూస్తుంది. జెఫ్రీ ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు. అది విఫలమై పేలుడు జరిగి అతను స్పృహ కోల్పోతాడు. అతనికి స్పృహ వచ్చిన తర్వాత ఏంజెలిక్ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. జెఫ్రీకి ఏంజెలిక్ తన సోదరుడిని వెతకాలనుకుంటుందని తెలుస్తుంది. అందుకే అతను తన గూఢచారి ద్వారా ఆమె సోదరుడి గురించి తెలుసుకుంటాడు. ఏంజెలిక్ సోదరుడు తన సోదరి కోసం కొన్ని లేఖలు రాస్తాడు. ఆ లేఖల్ని గూఢచారికి అప్పగిస్తాడు. గూఢచారి ఆ లేఖలని జెఫ్రీకి ఇస్తాడు. జెఫ్రీ వాటిని ఏంజెలిక్ ఇస్తాడు. ఆ లేఖలను చదివిన ఏంజెలిక్ తన సోదరుడు బాగున్నాడని, పెళ్లి కూడా చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఏంజెలిక్ చాలా సంతోషిస్తుంది. జెఫ్రీ ధనవంతుడు మాత్రమే కాదని, నిజాయితీపరుడు, దయగలవాడని, గౌరవనీయుడని ఆమెకు అర్థమవుతుంది. మెల్లమెల్లగా ఏంజెలిక్ మనసు మారుతుంది. జెఫ్రీ నిజంగా మంచి మనసున్న వ్యక్తని ఆమెకు అనిపిస్తుంది. అతని ప్రపంచాన్ని దగ్గరగా చూసిన తర్వాత ఆమె కూడా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. మరోవైపు ఏంజెలిక్ ను జెఫ్రీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టిన ఆ మతాధికారి జెఫ్రీ సోదరుడి కొడుకుతో కలిసి అతనిపై కుట్రలు పన్నుతూ ఉంటారు. జెఫ్రీ పెరుగుతున్న శక్తి, సంపద తమకు ప్రమాదకరం అవుతుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అందుకే వారు అతన్ని ఆపడానికి ఒక రహస్యమైన ప్రణాళికను తయారు చేస్తూ ఉంటారు. ఒకరోజు జెఫ్రీ తన భవనంలో ఒక అద్భుతమైన పార్టీని నిర్వహిస్తాడు. చాలా మంది అతిథులు వచ్చి పార్టీలో సరదాగా ఉంటారు. ఏంజెలిక్ కూడా అక్కడుంటుంది. అప్పుడే ఆమెకు ఒక రహస్యమైన లేఖ వస్తుంది. అందులో జెఫ్రీని ఎవరో చంపాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే వెంటనే కోట బయటకు వచ్చి నన్ను కలువు అని రాసుంటుంది. ఏంజెలిక్ సమయం వృధా చేయకుండా బయటికి వెళ్తుంది. అక్కడ ఆమెకు జెఫ్రీ కజిన్ కనిపిస్తాడు. అతను ఆమెను పిలుస్తాడు. మరోవైపు జెఫ్రీకి కూడా ఒక లేఖ వస్తుంది. అందులో ఏంజెలిక్ తన ప్రియుడితో కలిసి కోట వెనక వైపు రహస్యంగా కలుస్తుందని రాసుంటుంది. ఇది తెలిసిన జెఫ్రీ కోపంతో రగిలిపోతాడు. ఆమెను చూడటానికి బయటికి వెళ్తాడు. జెఫ్రీ అక్కడికి వెళ్లి తన మేనల్లుడు ఏంజెలిక్ ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడానికి చూస్తాడు. ఇది చూసి జెఫ్రీకి చాలా కోపం వస్తుంది. అతను తన మేనల్లుడితో తలపడతాడు. వారిద్దరి మధ్య కత్తులతో భయంకరమైన పోరాటం మొదలవుతుంది. వృద్ధుడైన జెఫ్రీ చాలా వేగంగా నైపుణ్యం కలిగిన యోధుడిని నిరూపించుకుంటాడు. అతను తన మేనల్లుడిని త్వరగానే ఓడించేస్తాడు. కానీ అతని మేనల్లుడు మళ్లీ జెఫ్రీపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు జెఫ్రీకి నమ్మకమైన సైనికులు అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత ఏంజెలిక్ జెఫ్రీ దగ్గరికి వెళ్తుంది. అప్పటికి ఆమె అతన్ని నిజంగా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మొదటిసారి దగ్గరవుతారు. జెఫ్రీ కూడా చాలా సంతోషంగా, తృప్తిగా ఉంటాడు. జెఫ్రీ నిజంగా మంచి మనసున్న వ్యక్తి అని, తనను నిజంగా ప్రేమిస్తున్నాడని ఏంజెలిక్ ఇప్పుడు అర్థమైపోతుంది. అతని శ్రద్ధ తీసుకునే స్వభావం చూసి ఆమె అతనితోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. అక్కడి నుండి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల నిజమైన బంధం మొదలవుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ కూడా పుడతాడు. వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కానీ జెఫ్రీ శత్రువులు ఇప్పటికీ అతనిపై కుట్రలు పన్నుతూనే ఉంటారు. ఈలోగా ప్యారిస్ రాజుకు స్పెయిన్ యువరాణితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఈ పెళ్లి స్పెయిన్ ప్యారిస్ సరిహద్దుల్లో జరుగుతుంది. ఈ సమయంలో ప్యారిస్ రాజు కొన్ని రోజుల పాటు జెఫ్రీ కోటలో బస చేస్తాడు. జెఫ్రీ శత్రువులకు ఇదే మంచి అవకాశం అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్యారిస్ రాజు జెఫ్రీ కోటలోకి వస్తాడు. జెఫ్రీ చాలా గౌరవంగా అతనికి స్వాగతం చెప్తాడు. అతని రాకకు సంతోషించి ఒక గొప్ప పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఈ పార్టీలో ఏంజెలిక్ కజిన్ కూడా పాల్గొంటాడు. అతను ప్యారిస్ రాజు కోసం పనిచేస్తూ ఉంటాడు. అతను ఏంజెలిక్ ను జాగ్రత్తగా ఉండమని చెప్తూ జెఫ్రీకి చాలా మంది శత్రువులు ఉన్నారని, వాళ్ళు అతన్ని అంతం చేయడానికి ఎంతకైనా వెళ్తారని చెప్తాడు. నీ ప్రాణాలను కాపాడుకోవాలంటే వీలైనంత త్వరగా జెఫ్రీని వదిలి వెళ్ళిపోవాలని చెప్తాడు. కానీ ఏంజెలిక్ తన భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది. అతన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. పార్టీ సమయంలో రాజు జెఫ్రీని ప్యారిస్కు వచ్చి తన కోసం పనిచేయమని అంటాడు. కానీ జెఫ్రీ నవ్వుతూ ప్యారిస్కు వచ్చి పనిచేయడం కంటే నేను ఇక్కడ ఉండి మీకోసం పనిచేయడం మంచిది అని చెప్తాడు. ఇది విని ప్యారిస్ రాజు సంతోషపడతాడు. ఆ తర్వాత జెఫ్రీ రాజును తన బంగారు గన్నిని చూపించడానికి తీసుకువెళ్తాడు. దాన్ని చూసి రాజు ఆశ్చర్యపోతాడు. జెఫ్రీ శత్రువులు జెఫ్రీ తయారు చేసిన ప్రత్యేకమైన లిఫ్ట్ కంట్రోల్ ప్యానెల్ను దెబ్బతీస్తారు. లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు ప్రమాదం జరగాలని వాళ్ళు అనుకుంటారు. రాజు లిఫ్ట్లో కూర్చోగానే లిఫ్ట్ పైకి వెళ్ళడం మొదలవుతుంది. అకస్మాత్తుగా ప్యానెల్ పనిచేయడం ఆగిపోతుంది. దాంతో లిఫ్ట్ వేగంగా కిందకు పడడం మొదలవుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో జెఫ్రీ లిఫ్ట్ను ఆపేస్తాడు. రాజుకు దెబ్బ తగలకుండా కాపాడతాడు.
చెప్తాడు. అయితే ఈ సంఘటన వల్ల రాజు చాలా కోపంగా ఉంటాడు. రాత్రి రాజు మంత్రులు, మతాధికారులు జఫ్రీకి వ్యతిరేకంగా రాజును రెచ్చగొడుతూ జఫ్రీని తొలగించకపోతే అతను మీకంటే ఎక్కువ శక్తిమంతుడు అవుతాడని చెబుతారు. జఫ్రీ పట్ల రాజుకు కూడా అసూయ కలుగుతుంది. అతన్ని తన మార్గం నుండి తొలగించాలని నిర్ణయించుకుంటాడు. అందుకే జఫ్రీపై క్షుద్ర విద్యలు ఉపయోగించాడని, రాజును హత్య చేయడానికి కుట్ర పన్నాడని అబద్ధపు ఆరోపణలు చేసి జఫ్రీని అరెస్టు చేయమని ఆదేశిస్తాడు. అరెస్టుకు ముందు జఫ్రీ ఏంజెలీను కలుస్తాడు. ఆమెను కౌగులించుకుని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత సైనికులు జఫ్రీని పట్టుకుని ప్యారిస్ కు తీసుకువెళ్తారు. జఫ్రీని పట్టుకున్న తర్వాత ఏంజెలిక్ పూర్తిగా ఒంటరిగా అయిపోతుంది. తన భర్తను విడిపించడానికి ఆమె చాలా మంది దగ్గరికి వెళ్లి కలుస్తుంది. కానీ ఎవరూ ఆమెకు సహాయం చేయరు. ప్యారిస్ రాజు మాత్రమే జఫ్రీని విడుదల చేయగలరని ఆమెకు చెప్తారు. అందుకే ఏంజెలిక్ రాజును కలవడానికి ప్యారిస్ కు వెళ్తుంది. ఆమె ప్యారిస్ లో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి తన భర్తను కాపాడడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమె చాలా మందిని సహాయం కోసం అడుగుతుంది. కానీ ఎవ్వరూ సహాయం చేయరు. జఫ్రీని కలవడానికి కూడా అనుమతించరు. ఆశ్చర్యపడి నిరాశపడి ఆమె ఒక లాయర్ దగ్గరికి వెళ్తుంది. కానీ రాజుకు వ్యతిరేకంగా ఈ కేసును వాదించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఇంకోవైపు జైల్లో జఫ్రీ రాజు మనుషులతో నేను రాజును చంపాలని అనుకోవడం లేదు. నా నిజాయితీని నిరూపించుకోవడానికి రాజుకు కావాలంటే నా ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు. కానీ వాళ్ళు అతని మాట వినరు. జైల్లో అతన్ని హింసిస్తారు. అయినా ఏంజెలిక్ ఓటమిని ఒప్పుకోదు. ఆమె ఒక లోకల్ బార్కి వెళ్తుంది. అక్కడ ఒక లాయర్ తన కుక్కతో కూర్చుని ఉంటాడు. ఆమె తన భర్త కేసును వాదించమని అతన్ని వేడుకుంటుంది. అంతా అర్థం చేసుకున్న తర్వాత ఆ లాయర్ కేసును వాదించడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత లాయర్ జైల్లో జఫ్రీని కలుస్తాడు. జఫ్రీని చాలా దారుణంగా కొట్టి ఉండటం గమనిస్తాడు. లాయర్ అతనితో మాట్లాడి న్యాయం కోసం పోరాడతానని హామీ ఇస్తాడు. విచారణ రోజున లాయర్ కోర్టులో జఫ్రీ నిర్దోషి అని నిరూపించడానికి తన శక్తిని మొత్తం ఉపయోగిస్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తి లాయర్ దగ్గరికి వచ్చి ఈ కేసు నుండి వెనక్కి వెళ్లిపోవాలని చెప్తాడు. లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ లాయర్ నిజాయితీపరుడు. అతను బెదిరింపులకు కూడా భయపడ్డు. ఇదే సమయంలో ప్యారిస్ రాజు కజిన్ కు ఏంజెలిక్ తన భర్త కోసం రాజును కలవడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. అందుకే అతను ఆమెను భవనానికి పిలుస్తాడు. ఏంజెలిక్ రాజు కజిన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇది విని ఏంజెలిక్ కోపంతో తిట్టేస్తుంది. కానీ దీంతో ఆ కజిన్ ఆగ్రహంతో తన మనుషులకు ఆమెను చంపమని ఆదేశాలు ఇస్తాడు. ఆమెను చంపడానికి గార్డులు పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ ఏంజెలిక్ ఎలాగోలాగా అక్కడి నుండి తప్పించుకుని పారిపోతుంది. పారిపోయేటప్పుడు ప్యారిస్ రాజు కోసం పనిచేసే ఏంజెలిక్ కజిన్ కూడా ఆమెకు సహాయం చేస్తాడు. వాళ్ళిద్దరూ భవనం నుండి బయటికి వచ్చి వేగంగా ఒక బగ్గీలో కూర్చుని అక్కడి నుండి పారిపోతారు. కానీ అప్పుడే రాజు సైనికులు వాళ్ళను చుట్టుముట్టేస్తారు. ఏంజెలిక్ కజిన్ బగ్గీ నుండి బయటికి వస్తాడు. ఏంజెలిక్ అతని వెనక ఉంటుంది. అతను సైనికులతో పోరాడటానికి సిద్ధమవుతాడు. అప్పుడే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను ఏంజెలిక్ కజిన్ సైనికులతో పోరాడుతూ ఉంటారు. అదే సమయంలో ఏంజెలిక్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్కడి నుండి పారిపోతుంది. తనను తాను దాచుకోవడానికి ఆమె తన జుట్టు చిన్నగా కత్తిరించుకుంటుంది. ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి ఒక పని మనిషిలా వేషం మారుస్తుంది. ఆ తర్వాత రాత్రిపూట లాయర్ గార్డులకు లంచం ఇచ్చి ఏంజెలిక్ను రహస్యంగా జైలు లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ ఆమె జఫ్రీని కలుస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఏడుస్తారు. జఫ్రీ ఏంజెలిక్తో ఇక్కడ నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ ఏంజెలిక్ తన భర్తను ఎలాగైనా బయటికి తీసుకురావాలి అనుకుంటుంది. మరుసటి రోజు కోర్టు జఫ్రీకి క్షుద్ర విద్యలు, రాజును చంపడానికి కుట్ర పన్నాడని ఆరోపణలు చేసి అతన్ని రోడ్డు మధ్యలో సజీవంగా శిక్ష వేయాలని శిక్ష విధిస్తుంది. ఇది విని లాయర్ ఏంజెలిక్కు కోపం వస్తుంది. లాయర్ అరుస్తాడు. దాంతో గార్డులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. తన భర్తను ఎలా కాపాడాలో ఏంజెలిక్కి అర్థం కాదు. అప్పుడే ఆమె దగ్గరకు ముసుగు వేసుకున్న వ్యక్తి వస్తాడు. అతను ముసుగు తీయగానే అతను ఒకప్పుడు ఏంజెలిక్ను ప్రేమించిన వ్యక్తి అని తెలుస్తుంది. ఏంజెలిక్ తండ్రి అతన్ని గ్రామం నుండి పంపించేస్తాడు. కానీ ఇప్పుడు అతను ఒక దొంగ, నేరస్తుడిగా మారిపోయి ఉంటాడు. ఆ వ్యక్తి ఏంజెలిక్కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తన మనుషులతో కలిసి జైలు నుండి జఫ్రీని విడిపించడానికి ఒక ప్రణాళికను తయారు చేస్తాడు. కానీ వాళ్ళు జైలుకి వెళ్లేసరికి జఫ్రీని అప్పటికే బయటకు తీసుకొచ్చేసి పట్టణం మధ్యలో కట్టేసి ఉండటం చూస్తారు. అప్పుడు ఏంజెలిక్ అక్కడికి వెళ్తుంది. తన భర్త మంటల్లో చిక్కుకోవడం చూస్తుంది. కొంతసేపటికే అతను అందరి ముందు బాధాకరమైన చావును పొందుతాడు. ఏంజెలిక్ నిస్సహాయంగా ఇదంతా చూడాల్సి వస్తుంది. కానీ ఏమీ చేయలేదు. ఇది ఆమెకు ఒక భయంకరమైన కలలాగా అనిపిస్తుంది. ఆమె పూర్తిగా కుంగిపోతుంది. కానీ అప్పుడే కొంతమంది ఆమెను చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది చూసి ఏంజెలిక్ వేగంగా పరిగెడుతూ ఒక నదిలో పడిపోతుంది. ఇది మనం మూవీ స్టార్టింగ్లో చూసిన దృశ్యం. ఏంజెలిక్ నదిలో మునిగి చనిపోయిందని అందరూ అనుకుంటారు. అందుకే ఎవరూ ఆమెను వెతకడానికి ప్రయత్నించరు. కానీ ఆ దొంగ ఏంజెలిక్ను మునిగిపోకుండా
కాకుండా కాపాడి ఆమెను సురక్షితమైన చోటుకు తీసుకొస్తాడు. జఫ్రీ మరణం తర్వాత ఏంజెలిక్ బలహీనపడి లోపల నుండి కుంగిపోతూ ఉంటుంది. కానీ ఆ దొంగ ఆమెకు ఎప్పుడూ ధైర్యం చెబుతూ, నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి, నీ భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి, ఈ విషయంలో నువ్వు ఒంటరిగా లేవు, నేను కూడా నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. ఇప్పుడు ఏంజెలిక్కు ధైర్యం వస్తుంది. తన భర్త అమాయకుడని నిరూపించడానికి, అతని శత్రువుల నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది. ఏంజెలిక్ తన స్నేహితుల ఇంటికి వెళ్లి తన పిల్లల్ని తీసుకొస్తుంది. ఆమె దొంగ దగ్గరకు వెళ్తూ ఉండగా దారిలో రాజు బగ్గీ కనిపిస్తుంది. ఏంజెలిక్ తన పిల్లలకి ఆ బగ్గీని చూపిస్తూ దాని లోపల మీ తండ్రిని చంపినవాడున్నాడు అని చెప్తుంది. అప్పుడే దొంగ ఆమె దగ్గరకు వస్తాడు. అతనితో కలిసి ఏంజెలిక్ తన భర్త గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి, శత్రువులకు బుద్ధి చెప్పడానికి బయలుదేరుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏంజెలిక్ స్థానంలో ఉంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే మార్గాన్ని ఎంచుకుంటారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.